హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విట్స్. ఐ నో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో వస్తుంది. ఎక్కడున్నాను అని అంటే, అండ్ ఈ లొకేషన్ ఇదంతా చూస్తే ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్లో ఉన్నా అని తెలుస్తుంది. బట్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గోవాలో ఉన్నాము, అది కూడా నార్త్ గోవా. సో ఒక 3-4 డేస్ గోవాని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. ఏంటి అంటే ఇంకా యూరోప్ ట్రిప్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. సో ఈ యూరోప్ ట్రిప్ కన్నా ముందు వీసా ఇట్లా వచ్చింది మనకి, అండ్ షెంజన్కి మళ్ళీ 6 మంత్సే వచ్చింది. ఇటలీ నుండి రైడ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నుండి గోవా ఒక 4-5 డేస్ ఎక్స్ప్లోర్ చేస్తా. అంతా కలిపి ఒకటే బ్లాగ్ అయిపోతుంది కావచ్చు. చూద్దాం, ఎట్లా చాలా రోజులు అయితే బ్లాగింగ్ చేయక ఎట్లుంటుందో ఏందో చూద్దాం. అండ్ ఇది చెప్దామంటే స్టార్ట్ చేసే వీడియో. అండ్ చలో ఒకసారి నా కండులతోటి గోవా అని చూద్దాం కదా. ఇది వచ్చేసి వైన్ షాపు. అండ్ ఇక్కడ నేను చూసిన ఎంతెంత పెద్ద బాటిల్స్ ఉన్నాయి తెలుసా. అంటే మనం వేరే కంట్రీస్లో ఎయిర్పోర్ట్లలో చూసింది నేను 9 లక్షలు 10 లక్షలది. బట్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విస్కీస్ అండ్ రమ్ములు, జిన్నులు. ఇది భలే ఉంది కదా, 17,490 విత్ బ్రష్ ఉంది. ఇది ఎందుకో ఇది. అండ్ అబ్బాకి బాటిల్ భలే ఉంది. 1, 10, 100, 1000, 10, 3 లక్షల. మై గాడ్, 10,000 అంట. ఇదే కావచ్చు పెద్ద బాటిల్ ఐ థింక్ ఇందులో, అంటే కాస్ట్లీది. ఇక్కడ ఏంటంటే ఏజ్, అంటే ఎంత ఏజ్ పోతా ఉంటే అంత రేట్ పలుకుతుంది అని చెప్పేసి నేను విన్నాను. ఎంత పాతదైతే అంత రేట్ అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చిన 10,000 డాల్మర్. ఇంకా నాకు అంత నాలెడ్జ్ లేదు దీని మీద. బట్ ఓకే, నేను ఏం చేస్తానంటే మా ఇంట్లో పెట్టుకోవడానికి ఏదైనా మంచి బాటిల్ ఉందనుకో డిఫరెంట్గా, అప్పుడు నేను తీసుకొని వెళ్తా. జస్ట్ మా ఇంట్లో షోకేస్కి పెడతా అన్నట్టు. ఇది కూడా బాగానే ఉంది కదా బాటిల్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైన్స్ కానీ విస్కీస్ కానీ ఇవన్నీ వైన్స్. అండ్ మనం అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నట్టు. ఇది చూడండి, బట్టగానా బొట్టేగా, ఇవన్నీ ఏంటివో కానీ బాగా కాస్ట్లీ ఉన్నాయి ఫ్రెండ్స్. సాల్టెడ్ క్యారమెల్ మా వాడు ఇది బెయిలీస్ ఇది ఒకటి తీసుకురమ్మన్నాడు. అండ్ బ్లాక్ డాగ్ గోల్డ్ వర్షన్ ఏమో అదొకటి తీసుకురమ్మన్నాడు. సో అవి రెండు అయితే నేను అవి 4 బాటిల్, ఇది ఒక బాటిల్, 5 బాటిల్ తీసుకోబోతున్నా. ఎందుకురా అంటే బర్త్డే ఉంది కదరా, దోస్తులు ఉన్నారు కదరా, నువ్వు కూడా రా అని చెప్పేసి అంటున్నాడు వాడు. అమ్మ క్రేజీ అసలుకి. నిన్ను పెట్టాలంటే కొంచెం పానం తల్లడిల్లుతుంది ఫ్రెండ్స్ తాగిపోసేదానికి. అందుకే నేను ఎక్కువ శాతం వీటిపైన స్పెండ్ చేయను, ఆల్కహాల్ పైన. అది గైస్, ఇది మా ఇంట్లో పెట్టుకోవడానికి నేను తీసుకుంటానా. సో క్రేజీ ఉంది ఇది. ఇది టీటోస్ హ్యాండ్ మేడ్ వోడ్కా అంట, యూఎస్ది అంట. నేను ఇది తీసుకుంటానా. జస్ట్ నేను ఏంటంటే ఈ మధ్యలో కలెక్ట్ చేస్తున్నా, జస్ట్ ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నాక షోకి పెట్టుకోవడానికి. ఇప్పటికీ 3 బాటిల్ అయినాయి మా ఇంట్లో అన్నీ అని. ఒకటేమో ఎక్కడ నుండి యూరోప్ నుండి తెచ్చింది, ఒక బాటిల్. అండ్ ఎక్కడ నుండి తెచ్చినా ఉన్నాయి అవి. హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే గోవాలో ఉన్నాము. అండ్ గోవాలో ఉన్నాము, ఎక్కడున్నామో చూపెడతా, ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపెడతా చూడండి. సో ఇదే ఆ బ్యూటిఫుల్ లొకేషన్. ఫుల్లీ రెయిన్ అన్నట్టు గోవాలో. సో ఈ రెయిన్లో మనము ఈ యొక్క ఒలాలియోలం అని చెప్పేసి ఒక బ్యాక్ యార్డ్స్లో అయితే ఉన్నాను. అండ్ మీకు తెలుసు మొత్తం రెయిన్ సౌండ్ అయితే ఘోరంగా వినబడుతూ ఉంటుంది. బట్ యా, ఇది రెయిన్. అండ్ ఇక్కడ స్టే అండ్ రూమ్స్ ఉన్నాయి, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నేను గోవాలో ఇక్కడనే 2 డేస్ ఉన్నా. అండ్ అదంతా చూపెడతా పదండి. సో ఇప్పుడు మనం పోతున్నాం ఎక్కడికి అని అంటే, సో గోవాలో నేను ఎలాంటి బీచెస్ కానీ దేనికి కూడా వెళ్ళలేదు. నేను ఇక్కడే 2 డేస్ కంప్లీట్గా స్టే చేసిన. అండ్ ఈ స్టే మాత్రం నాకెంత నచ్చిందంటే, మీరు చూడండి ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ ఎట్లా పోతున్నానో లోపలికి ఏంటిదో చూడండి. అండ్ ఒక్కొక్కటి నేచర్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ మొత్తం పార్టీలు ధూమ్ధామ్ ఎంజాయ్ చేస్తా అంటే మాత్రం ఇది కుదరదు అని చెప్పేసి, అంటే కుదరదు ఇన్ ద సెన్స్ అట్లా కాదు, నేచర్ ఎవరైతే లవ్ చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్టే అయితే బాగుంటుంది. ఇది చూడండి ఎట్లుందో. అండ్ ఇప్పుడు మనం పోతున్నాం లోపలికి. సో ఇది మన ఎంట్రన్స్ అన్నట్టు ఈ యొక్క హోటల్ది. అండ్ స్టే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్
లైట్స్ అదంతా కూడా ఎక్కువ లైటింగ్ లేదు, కోజీ ఉంటుంది, మంచిగా అంటే భలే ఉంటుంది. అండ్ ఇది వాష్రూమ్ కూడా బాగానే ఉంటుంది. దీని గురించి వాష్రూమ్ గురించి ఇంకా నేను చూపెట్టాను. కానీ ఇది ఎగ్జాక్ట్లీ ఇది మన వ్యూ. బర్డ్స్ వాచింగ్ చేసుకుంటూ కూర్చోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కూర్చొని జస్ట్ బర్డ్స్ వాచింగ్ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి. చూడండి ఆ పిట్టల సౌండ్, మార్వెలస్. ఇది రూమ్ 1 అనుకుంటా, 1. ఇంకా వేరే రూమ్ పోదాం పదండి. సో ఇది రూమ్ ఎంట్రన్స్ గైస్. మీరు ఇక్కడ చూసి రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు కూడా అట్లే ఉన్నాయి. మీన్స్ రాళ్ళని కూడా కట్ చేయకుండా రూమ్లోకి వస్తుంది, ఇదంతా కట్ చేసి నీట్గా చేద్దాము అన్నట్టు అట్లే చేయలేదు. నేచర్ మొత్తం కేవ్లో ఉన్నట్టు ఉన్నది ఇది. చూడండి ఇగో టోటల్గా. సో ఇట్లనే ఉంచారు. అదే వ్యూ. ఇక్కడికి వెళ్ళి బయట బర్డ్స్ వాచింగ్కి ఇట్లుంటుంది. సో ఇక్కడ వండుకొని మంచిగా చూస్తే బయట నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో. ఇక వండుకొని చూడాలి ఇక మంచిగా బర్డ్స్ వాచింగ్ కోసం ఇది. అండ్ ఇది చూడండి, వావ్ ఫుల్. అది మన రూట్ వచ్చింది. లైట్లు చమకాయిస్తున్నాయి. అండ్ ఇప్పుడు అవును, దీని వాష్రూమ్ ఎక్కడుంది? ఇది ఇటు సైడ్ ఏమో రూమ్ ఉంది గైస్. ఓకే, ఏంటి కింద ఏదో రూమ్ ఉన్నట్టున్న, చూద్దాం. వాష్రూమ్, షవరు అండ్ ఓపెన్. మనం అన్నీ చూడొచ్చు, బట్ అక్కడికి వెళ్ళి ఏం కనబడతలేదు. ఇదంతా ఓపెన్ గైస్, ఇదంతా ఓపెన్. ఏమన్నానా అసలుకి, ఏం డిజైన్ చేసారు. సో కపుల్ ఫ్రెండ్లీ అనుకుంటా నేను. ఐ థాట్ అదే ఎట్లా పోవాలి దీన్ని కిందికి. సో ఇది రూమ్ నెంబర్ 2. సో విల్ గో. మీకు ఎట్లా అనిపించింది ఆ వాష్రూమ్? ఓపెన్ వాష్రూమ్, నేచర్ వాష్రూమ్ అని చెప్తాను నేనైతే. సో అది ముచ్చట. ఇంకెట్లుండే చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. నా రూమ్ అయితే ఓకే. అండ్ ఈ యొక్క హోటల్ ఇవాళనే ఓపెన్ చేసారు, ఓపెనింగ్ అన్నట్టు. ఇది ఇంకొక రూము. ఇది నేనున్న రూము. ఇట్ ఇల్ మెస్సీ బట్ ఓకే. షవర్. నేను ఇక్కడ వర్షం పడుతుంటే షవర్ చేసిన అసలు నెక్స్ట్ లెవెల్. వర్షం పడుతుంది, షవరింగ్. మై గాడ్. ఇది ఓపెన్ వాష్రూమ్, ఇది కూడా అంతే. సరే ఇది ఇంకొక రూమ్. మొత్తం 6 రూమ్లు ఉన్నాయి. బుక్ చేసుకొని వెళ్ళంటే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ. చలో, ఇది ఇంకొక రూమ్. This is amazing, man. Look at this. Oh my God. సో ఈ రూమ్ చూడండి. వావ్, ఎంత పెద్దగా ఉంది అసలు. నైస్, అమేజింగ్. వాష్రూమ్ అమ్మ, దీనికి ఏంది వాష్రూమ్ ఉంటుంది. అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఉంది వాష్రూమ్ అసలు. స్టెప్స్ దిగినాం, షవర్, బకెట్ చూసిన, చెంబు చూసిన. ఓహో అయ్యా, షవర్ ఇక్కడ ఉంది. ఆ నీళ్ళు ఆ చెట్లకి వెళ్ళి పడుతా అంటే ఏమన్నా ఉంటుందా బాబోయ్. ఓపెన్ షవర్ అసలుకి ఇది మాత్రం. ఈ వాష్రూమ్, ఓపెన్ వాష్రూమ్. హైరేజ్ అంటే దీనికి ఇది బాల్కనీ. జస్ట్ ఇక్కడ కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. గిడేమో ఉన్నాయి గైస్. స్టార్ ఫ్రూట్.
సో మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ ఒక ఫ్రైడే వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ సాటర్డే ఉంది, సండే రోజు మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అంటే ఒక కయాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇదంతా కూడా నేను వీళ్ళతోటి లైక్ మాట్లాడినా చేయొచ్చు అని చెప్పేసి. అండ్ స్టే ఇట్లా చూసారు కదా, 2 days మంచి నేచర్ దాంట్లో ఉండేసి ఆ తర్వాత ఒక రోజు మొత్తం ఇలా ఇక్కడ కయాక్ తీసుకోవచ్చు. మొత్తం రివర్ ఉంది అక్కడ. నేను డ్రోన్ షాట్స్ చూపెడతాను, డ్రోన్ షాట్స్ మొత్తం చూపెడతా. అక్కడ రివర్ ఉంది, దానిలో కయాక్ తీసుకోవచ్చు. ఇక మీరు పూల్ చూసిరు, బ్యూటిఫుల్ పూల్ ఇది. అండ్ మీరు ఒకవేళ సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు, సైకిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఒక సైక్లింగ్ ఒకటే, అట్లా ఒక రోజు మొత్తం నేచర్ వాక్ ఉంటుంది, నేచర్లో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం పెట్స్ అయితే ఉన్నాయి, చాలా పెట్ ఫ్రెండ్లీ ఉన్నది ఇది మాత్రం. అండ్ నాకు బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది అదే మనం ఎప్పుడు చేయము, కానీ ఇలాకి వచ్చిన తర్వాత నాకు ఇంకా రైడ్ స్టార్ట్ చేయబోతున్నాయి కదా. నేను ఈ రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ అన్నట్టు వచ్చేసిన. బట్ నేను రెండు రోజులు ఇంకా ఉండాలనిపించింది. బట్ ఇంకా నేను లిటిల్ కొంచెం కొంచెం ఉంటుంది ఇలాంటి ప్లేస్ పెట్టాలంటే. నేను అది కూడా ఒకసారి మీకు షేర్ చేస్తా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. అది మ్యాటర్. మీకు ఎలా అనిపించింది ఈ స్టే గురించి? రియలీ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ చూడండి, నేచర్లో తడిసిపోయింది నేను. చాలా డ్రోన్ షాట్స్ చూద్దాము, అండ్ తర్వాత ఆ డీటెయిల్స్ కూడా పెడతాను, స్క్రీన్ షాట్స్. ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. Savio and Pirco. 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 Yes. Thank you, Pirco. Bye. Thank you too. Bye. Bye.